ఇదిగో అక్క. ఇవన్నీ ఆ అక్కకివ్వు. రే తమ్ముడు ఇలా రా. ఏంటక్క? ఈ నోట్స్ అన్ని నువ్వు ఎక్కడ తీసుకున్నావు? కొట్లో చిల్లర లేదని చెప్పాడక్క. అక్కడ ఇక్కడికి తిరిగి ఎక్కడా లేదని చెప్తే పూల్ మార్కెట్ కెళ్ళి తీసుకొచ్చా. ఈ నోట్ తీసుకుని షాప్ కి నన్ను తీసుకువెళ్తావా? సరే అక్క. ఏంట్రా లోపలికి వెళ్ళాడు కనబట్టలేదు? చూద్దాం. మునాల దగ్గర చెప్పించి గొడవనికి రండి రా. రేయ్ వాడిని ఇరికించి అక్కడే నరకండి రా. వేసేయండి రా. ఆల్రెడీ చాలా కేసులు కుమార్ మీద పెండింగ్ లో ఉన్నాయి సార్. ఇతనే సార్. ఏంటి సార్, ఏం కావాలి? నీకు మాలేయడానికి వచ్చానురా. సార్ మీరు చెప్పినంత అంత పెద్దోడు కాదు సార్. చేస్తే నేనే ఒప్పుకుంటాను సార్. ఇలాంటి మ్యాటర్లన్నీ చేయాలంటే ఢిల్లీ నుంచి పవర్ కావాలి సార్. మనకి తెలిసిందంతా స్టేట్ లెవెలే సార్. కావాలంటే సార్ని అడగండి, మన గురించి మొత్తం తెలుసు సార్. చెప్పండి సార్, మనం ఎన్నేళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం. ఓ ఇదే ఆ కేసు పెండింగా? చూసుకుని వెళ్ళొచ్చుగా. సారీ. ఏమి సౌండ్ ఇదే? ఇదిగోయ్యా అక్కడ సమస్య ఏంటి చూడు. ఇదిగో నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? కామన్ సెన్స్ లేదా? కొమ్ములు ముడిచాయా కాకి చొక్కా వేసుకుంటే? మీ నాన్నగారిని కూడా ఇలాగనే పిలుస్తావు నువ్వు? రండయ్యా. చెప్పండి అయ్యా. ఏంటయ్యా సమస్య? కాసేపటికి ముందు చెవులు చిల్లులు పడేలాగా పెద్దగా బాంబులు శబ్దం అయ్యా. లోపల ఏదో గొడవ అనుకుంటారు, ఏమీ తెలీదయ్యా. వాడిని వదలకండ్రా. మా నాన్న దగ్గర చెప్పించి వాడు ఎక్కడున్నాడో చూడమని చెప్పండి. వెళ్ళండి రా. చెప్పండి సార్. ఏంటి సమస్య? సమస్య ఏం లేదు సార్. పిల్లలు ఏదో బాంబు పెట్టి ఆడుకుంటున్నారా అనుకుంటా, వేరే లేదు. చాలా విచిత్రమైన బాంబులతో బాగా ఆడుకున్నట్టున్నారే. నిజమేంటి చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కేసుని కరెక్ట్ గా ఫాలో చేయమని చెప్పండి. అక్కడ నిలబడింది ఎవరో తెలుస్తుందా సార్? డిటెక్టివ్ దియానేగా? అవును సార్, ఆ పాపే. తను ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఏంటి సార్, పూల మార్కెట్ కి పూలు కొనడానికి వస్తారు కదా. ఇదిగో వెళ్ళి బడి తీమన్నా. ఓకే సార్.